బుడమేరు వాగు దుర్గమ్మ వెలసిన బెజవాడనే గజగజ వణికిస్తోంది. ఎప్పుడు ఉప్పొంగుతుందో, ఎప్పుడు ఉగ్రరూపం దాల్స్తుందో, ఏ సైడ్ నుంచి ఏ వరద వచ్చి ప్రాణాలు మింగేస్తుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, బుడమేరు వాగు బెజవాడు వాసులను ప్రస్తుతానికి కూడా టెన్షన్ పెట్టిస్తూనే ఉంది. గత 6 రోజులుగా ఏదైతే ఈ బుడమేరు వాగుకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయో ప్రస్తుతం అవే పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ఈ బుడమేరు వంతెన ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే గత 5 రోజులుగా ఎటువంటి ఫ్లో ఉందో ప్రస్తుతం కూడా అదే ఫ్లో కొనసాగుతూనే ఉంది. గత 5 రోజుల నుంచి ఈ ప్రాంత వాసులకు బుడమేరు నుంచి గండిపట్నంతో అటు సింగనగర్తో పాటు వైఎస్ఆర్ కాలనీ, అదేవిధంగా రాజరాజేశ్వరిపేట, ఇందిరానాయక్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, పైపుల్ కాలనీ, బాంబే కాలనీ తదితర కాలనీలు మొత్తం దాదాపు 24 కాలనీలు నీట మునిగిన పరిస్థితి. తాజాగా రాత్రి కురిసిన వర్షాలకు మరోసారి వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ పరిసర ప్రాంతాల్లోనే మనం విజువల్లో చూస్తున్నాం. ఎదురుగా ఏదైతే ఈ కాలనీ రామకృష్ణాపురానికి సంబంధించిన ఇళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయో గత 5 రోజుల క్రితం ఈ ప్రాంతం పూర్తిగా ముంపుకు గురైంది. ప్రస్తుతం నిన్నటి నుంచి పూర్తిగా నీళ్లు మొత్తం బయటికి వెళ్ళిపోయాయి. ఆ రోడ్లపైన కూడా ఎటువంటి నీళ్లు నిలబడక ప్రస్తుతం సాధారణ స్థితే కనిపించింది. అయితే ఈరోజు తెల్లవారుజామున అంటే 1 గంట సమయం నుంచి ఉదయం 7 గంటల వరకు కురిసిన వర్షానికి పూర్తి స్థాయిలో మరోసారి నీళ్లు వచ్చి చేరింది. ప్రస్తుతం 2 అడుగుల మేర దాదాపు ఈ రామకృష్ణాపురానికి సంబంధించి 7 అడ్డ రోడ్లు ఉంటాయి. 7 అడ్డ రోడ్లలో కూడా 2 అడుగుల మేర నీటి ప్రవాహం ప్రస్తుతం కనిపిస్తూనే ఉంది. అదే మరోసారి వర్షం పెద్దదైతే మాత్రం తమ ప్రాంతానికి మళ్ళీ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయని మాత్రం చెప్తున్నారు. ఎప్పుడు విజయవాడ నగరానికి దుఃఖదాయనిగా చెప్పుకునే ఈ బుడమేరు వాగు పరిస్థితి ఎప్పుడు ఎట్లా ఉంటుందనే ఆందోళన మాత్రం నెలకొంది. అయితే భారీ వర్షాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా బుడమేరు వాగుకు చుక్క నీరు రాదని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. కృష్ణానది ఉప్పొంగిన అప్పటికీ కూడా ఏదైతే కృష్ణానది డౌన్లో ఉండే ప్రాంతాలు పూర్తి స్థాయిలో మునిగిపోతాయి తప్ప ఈ ప్రాంతానికి ఎటువంటి ఇబ్బందులు రావు. పూర్తి స్థాయిలో ఎంత వర్షం వచ్చినా కానీ బుడమేరు నీటిలో వెళ్ళిపోతుందనే అంచనాలు ఉంటాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే తాజాగా ఏదైతే ఈ గండి పడ్డ తరువాతే ఆదివారం నుంచి మాత్రమే ఇక్కడ వాటర్ ఫ్లో అనేది స్టార్ట్ అయింది. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఈ రాజరాజేశ్వరిపేట సమీపంలో ఏర్పడ్డ గండితో పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. సింగనగర్తో పాటు రాజరాజేశ్వరి కాలనీ, బాంబే కాలనీ పూర్తి స్థాయిలో నీట మునిగిపోయిన పరిస్థితి. ఇతర ప్రాంతాలన్నీ పూర్తిగా ప్రస్తుతం తెరిపించినప్పటికీ సింగనగర్ అదేవిధంగా బాంబే కాలనీ ప్రస్తుతం నీటి ప్రవాహం అట్లాగే ఉంది. ప్రస్తుతం అయితే 2 అడుగులకి నీరు చేరిన నేపథ్యంలో మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం మాత్రం ఉంది. అయితే మరోసారి ఈ బుడమేరుకు వర్షాలు పడుతున్న నేపథ్యం, అదేవిధంగా ఇన్ఫ్లో కూడా బయట నుంచి వచ్చిన ఇన్ఫ్లో కూడా దీనికి తోడవటంతో ప్రస్తుతం ఈ బుడమేరుకు ఖచ్చితంగా మరోసారి ఉధృతి పెరిగే అవకాశం ఉందని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి డైవర్షన్ ఛానల్కు నీటి వరద పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనాలున్నాయి. దాదాపు 8,455 క్యూసెక్కుల నీటిని వదులుతున్న నేపథ్యంలో మరింత ఈ ఉధృతి పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన ఈ బుడమేరు వాగు ఈ ఉధృతి పెరిగితే మాత్రం ఇబ్బందులు తప్పవని ఈ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. గత శనివారం రోజు ఏదైతే 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందో ఆ రోజు నుంచే ఇక్కడ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. 24 కాలనీల నీట ముంపుకు కారణమైన ఈ బుడమేరు వాగుకు సంబంధించి ప్రస్తుతం ఇదే ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి వర్షాలు పడితే అంటే రాత్రి పడ్డ నేపథ్యంలో మళ్ళీ తాజాగా అల్పపీడనంతో రేపు ఎల్లుండి వర్షాలు పడతాయనే వార్తలు ఈ ప్రాంత వాసుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితి. ఈ వర్షాలు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవనే టెన్షన్ మాత్రం ఈ ప్రాంత వాసుల్ని వెంటాడుతున్న పరిస్థితి ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ సురేష్.